నమస్తే, నేను ప్రియ. రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగద్రక్ష. రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. రుద్రాక్షలకు సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. నమస్తే గురువు గారు. నమస్కారం. ఓం నమః శివాయ. ఎస్, ముందుగా యాజ్ యూజువల్ రుద్రాక్షల గురించి మాట్లాడుకునే ముందు ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో స్టార్ట్ చేద్దాం. ఇవాళ ఏకాదశి కూడా మంచి కథ ఒకటి చెప్పు. ఒక రాజుగారు రోజు గుడికి వెళ్ళడం అలవాటు, సాంప్రదాయం. చాలా మంది వెళ్తారు, అలాగే రాజుగారు కూడా. ఇంట్లో పెట్టుకోవచ్చు, కానీ గుడికి వెళ్తే ఆ ఫీల్ వేరు. సో గుడికి వెళ్ళి వచ్చినప్పుడు గుడి దగ్గర నుంచి దర్శనం చేసుకున్న తర్వాత గుడి మెట్ల మీద కూర్చోవడం ఒక సాంప్రదాయం. ఎవరికైనా కూర్చొని వెళ్తారు. రాజుగారు కూడా మెట్ల మీద కూర్చున్నప్పుడు ఆయనకి బెడం పక్కన ఒక భిక్షగాడు, కుడి పక్కన ఒక భిక్షగాడు ఎప్పుడు ఉండేవారు. రాజుగారు వెళ్ళంగానే, రాజా భగవంతుడు నీకు చాలా ఇచ్చాడు, నాకు కూడా ఎంతో కొంత ఇవ్వు మహారాజా అని ఒకడు అడుగుతాడు. ఒకడేమో భగవంతుడిని, రాజుగారు కనపడంగానే, హే భగవాన్, రాజుకి అంత ఇచ్చావు, నాకు ఎంతో కొంత ఇవ్వయ్యా, నన్ను ఇక్కడ కూర్చోబెట్టావు, ఆయనకి అంత ఇచ్చావు. వెళ్ళినప్పుడల్లా వీళ్ళు అనుకునేవారు. సరే, ఒకరోజు రాజు ఏం చేస్తాడంటే, రాజుని అడిగే బిచ్చగాడు ఉన్నాడు కదా, రాజా నీకు భగవంతుడు చాలా ఇచ్చాడు, నాకు ఎంతో కొంత ఇవ్వు అనేవాడు ఉన్నాడు కదా, వాడి కోసం ఒక మంచి పాయసం తయారు చేసి, వాడికి ఏదో ఒకటి ఇవ్వాలని మంచి పాయసం తయారు చేసి ఒక మట్టి పాత్రలో, చక్కగా మట్టి పాత్రలో పాయసం బాగుంటుంది వండిన తర్వాత, ఖీర్ అంటారు, అది వేసి దాని నిండా కింద బంగారు నాణాలు వేశాడు. రేపటి నుంచి వాడి దరిద్రం పోవాలి, వాడు అడిగాడు కదా, వాడికి ఈ రూపంలో ఇద్దాం అని ఒక సర్ప్రైజింగ్గా ఇద్దాం అనుకుంటాడు. పాయసం బాగా తయారు చేసి మట్టి పాత్రలో తీసుకెళ్ళి వాడికి అందజేసి తాగు వచ్చేస్తాడు. నెక్స్ట్ డే మళ్ళీ రాజు అక్కడికి గుడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాడు అడుక్కుంటుంటే చూసి, నిన్న పాయసం నువ్వు తాగలేదా అని అడుగుతాడు. తాగాను. పక్కన ఇంకోటి ఉన్నాడు కదా, భగవాన్ అడుగుతాడు, హే భగవాన్, రాజుకి అంత ఇచ్చావు, నాకు ఎంతో కొంత ఇవ్వా అని అడిగేవాడు ఉన్నాడు కదా, వాడు లేడు ఇక్కడ. పాయసం నువ్వు తాగలేదంటే, తాగాను, నాకు ఎక్కువైపోయింది, కడుపు నిండిపోయింది, అద్భుతంగా ఉంది పాయసం మహారాజా, రాజుగారి ఇంట్లో పాయసం కదా, మామూలుగా లేదు, కడుపు నిండా తాగిన తర్వాత ఆఖరిలో మిగిలిపోయింది పక్కనోడికి ఇచ్చాను. సో వాడు ఎందుకు లేడు అంటే, వాడి మారిపోయింది. బంగారు నాణ్యాలన్నీ రాజు వీడికి ఇచ్చాడు, వీడేం చేశాడంటే తాగి లోపల ఉన్న బంగారు నాణ్యాలతో వాడికి ఇచ్చాడు. వాడు తాగిన తర్వాత కింద చూస్తే అవి, ఇంక వాడెందుకు ఉంటాడు అక్కడ? సో వాడిని ఎవరిని అడిగాడు? రాజుని అడగల, భగవంతుడిని అడిగాడు. ఏ భగవాన్, రాజుకి అంత ఇచ్చావు. సో ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఏ డోరు ఎవనప్పుడు 11th సెకండ్లో ఓపెన్ అయ్యే డోరు ఆయనే. ఆయన మీద నమ్మకం ఉంచండి, ఖచ్చితంగా ఎప్పుడు ఏది అవసరమో అది చేస్తాడు. రైట్, మనకు ఒక కాలర్ రెడీ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. విశాఖ నుంచి రఘురామ్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం గారు. నమస్కారం అండి. ఓం నమః శివాయ. నమస్కారం గురుగారు. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం సార్. గురుగారు, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు? మీ లైవ్ ఎప్పటికీ చూస్తున్నాం, చాలా సార్లు ప్రయత్నం చేసాం, అదృష్టం కొద్ది ఈ రోజు తగిలినట్టు. ఏకాదశి రోజు. థ్యాంక్ యూ అండి. సార్ డేట్ ఆఫ్ బర్త్? మా అబ్బాయి జి రఘురామ్ అండి. అబ్బాయి మే 7వ తేదీ ఉదయం 8 గంటలకి జన్మించారండి, విజయనగరంలో. సంవత్సరం 2002 అండి. ఎంతమంది పిల్లలండి మీకు? ఒకే ఒక్కరండి. మంగళవారం పుట్టినాడు తెలుసా అండి అబ్బాయి? అవునండి మంగళవారం. అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు బీటెక్ కంప్లీట్ అయిపోయింది, కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతుంది. మీ అబ్బాయి పుట్టింది కూడా ఏకాదశి అనండి, బహుళ ఏకాదశి, కృష్ణపక్ష ఏకాదశి, మంగళవారము. ఇది మేషరాశి. అబ్బాయి బాగుందండి, చక్కగా కంప్లీట్ అయిపోయింది సార్ ఇప్పుడు స్టడీస్ అబ్బాయివి? కంప్లీట్ అయిపోయిందండి, కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నానండి. కాంపిటేటివ్, వెరీ నైస్. అంటే యూపీఎస్సీకి వెళ్దామనా? లేదండి, CGL అండి. ఓకే, రైట్ అండి. జాతకం అయితే చాలా బాగుందండి, మీరు గర్వపడే స్థాయిలో అబ్బాయి జాతకం ఉంది. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే అబ్బాయికి ఇచ్చి చూడండి. 13 ముఖాలు, త్రయోదశి. ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఇది కుదరకపోతే నవముఖి, అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. అంటే గ్రహపరమైన దోషాలున్నా ఎటువంటి అంటే ఈ చిన్నవి లేకుండా ఎవరు ఉండరు, ఏదో దాన్ని భూతద్దంలో చూడాల్సిన అవసరము లేదు. సో ఇది దోష నివారణకి, ఆరోగ్యానికి మంచిది, ఒక రక్షణ కవచంగా ఉంటుంది నవముఖి. ఈ రెండిట్లో ఏది వీలైతే అది వేయండి, ఎలాంటి నియమాలు లేవు. 24/7 ఎప్పుడు వేసుకోవచ్చు. వేసిన తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు. ప్రతిరోజు అది వాళ్ళకి ఉపయోగపడుతుంది. శుభం. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హైదరాబాద్ నుంచి వెంకటరెడ్డి గారు. నమస్తే అండి.
నమస్కారం మేడం. నమస్తే అండి, గురువు గారు మాట్లాడండి. వెంకటరెడ్డి గారు నమస్కారం సార్. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు నమస్కారం. అవునా సార్. సార్? డేట్ ఆఫ్ బర్త్ మా బాబు సార్ ఇవ్వండి. 8/11/2009 సార్. 2009. అవును సార్. ఇప్పుడు 9th క్లాస్. సారీ ఇంటర్మీడియట్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది సార్. అది సెకండ్ ఇయర్. ఇంటర్మీడియట్. ఎంతమంది పిల్లలండి? ఒకడే బాబు సార్. ఆదివారం పుట్టినట్టు తెలుసు కదా, సండే. అవును సార్. ఇప్పుడు ఎలా ఉన్నాయి స్టడీస్, ఎలా ఉన్నాయండి? పర్లేదు ఇది సార్, చతుర్థి బాగానే ఉంది. కృష్ణపక్షము, బహుళ చతుర్థి. అది సంకటహర చవితి, సంకటహర చతుర్థి. వెంకటహర చతుర్థి. ఇది కర్కాటక రాశి. బాగుందండి. సార్. 1 సెకండ్. ఇది కర్కాటక రాశి, పుష్యమి నక్షత్రం. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ఒక ద్వాదశముఖి గాని అష్టముఖి గాని. ఈ ద్వాదశముఖి రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం, అంటే సూర్య స్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే అష్టముఖి ఒక మామూలు రుద్రాక్షే. ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము. ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. ఒక్కటి వేసి చూడండి ఎలా ఉంటుంది రెండిట్లో. ఏది వీలైతే అది. ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు అంటారు కదా, ఇది వేస్తే తెలుస్తుంది ఏముందో. ఓ మామూలు రుద్రాక్షే. అవకాశం ఉంటే వేసి చూడండి. ఆల్ ది బెస్ట్. అలానే ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే ఆ ఫలితం వేరు. శుభం. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి విజయ గారు, నమస్తే అండి. రైట్, కాల్ కట్ అయినట్టుందండి. రైట్, గురువు గారు, అయితే చాలా మంది దానం చేయడం మంచిదే అంటుంటారు. సరే, మంచిదే కూడా, కానీ మన వాళ్ళకి లేదంటే మనకు కూడా ఉంచుకోకుండా దానం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే రేపు పొద్దున్న మన వాళ్ళు ఇంకోళ్ళ కోసం దానం చేయాలని చూసే పరిస్థితి రాకూడదు. అతి సర్వర్త వర్జేత్. ఎప్పుడు కూడా ఎంతవరకు చేయాలో అంతవరకు దానం చేస్తే మంచిదే, కానీ నీ ఈ ఉనికి పోకుండా చూసుకోవాలి. నీకు వెనక నీ మీద ఆధారపడిన వాళ్ళు, నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు. నీ సంపాదనలో కొంత ఇవ్వడం మంచిదే, లేకపోతే నీ సంపాదన పెంచుకోవడానికి ఇవ్వడం మంచిదే. పాత నీళ్లు వెళుతుంటే కొత్త నీళ్ళు వస్తుంటుంది. జనరల్గా ఇవి దానం చేసే పద్ధతులు నేర్చుకోవాలంటే గుజరాతీల దగ్గర నుంచి, మార్వాడీల దగ్గర నుంచి నేర్చుకోవాలి. సావ్జీ సోలంకియా గురించి వినుంటాం గుజరాత్లో. ఆయన సోలంకియా 1200 కార్లు స్టాఫ్కి ఇచ్చాడు. 1995లో ఆయన కేవలం చిన్న వ్యాపారం మొదలుపెట్టి, ఆయన దగ్గర ముగ్గురే స్టాఫ్ ఉండేవారు. ముగ్గురే స్టాఫ్ ఉంటే ఈయనకేమో పాత ఫియట్ కారు ఉండేది. ముగ్గురికి ఆ రోజుల్లో మారుతి కొన్నాడు. మారుతి చాలా గొప్ప ఆ రోజుల్లో. ముగ్గురు ఎంప్లాయీస్కి మారుతి కొన్నాడు. ఇది పాత ఫియట్ కొని ఇచ్చాడు. తర్వాత అది ఎంతవరకు పెరిగిందంటే వాళ్ళ స్టాఫ్ అందరికీ ప్లాట్లు ఇవ్వడం, ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళకి పిల్లలకి, స్టాఫ్ ఆడవాళ్ళకి పిల్లలకి ఈ డైమండ్ నెక్లెస్లు, డైమండ్ వస్తువులు, చిన్న చిన్న చెవులకు పెట్టుకునేవి, ఈ ముక్కులకు పెట్టుకునేవి అన్నీ గిఫ్ట్ ఇచ్చేవాడు ఎప్పటికప్పుడు. ఎందుకంటే ఆయన ఎందుకు ఇవన్నీ చేస్తున్నారని అడిగితే ఆయన ఏమన్నాడంటే, మొన్న అయితే 1200 కార్లు ఇచ్చాడు స్టాఫ్కి. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఇవన్నీ ఎలా చేయబుద్ధి చేస్తుందంటే ఆయన ఏం చెప్పాడంటే, మనం సంపాదించిన సంపాదనలోంచి మన ఇంటికి తీసుకెళ్ళి మన ఇంట్లో వాళ్ళకి ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. రోజు మనం హ్యాపీగా ఫీల్ అవుతాం మనం కూడా. అలాగే మన అనుకొని మన ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో మన స్టాఫ్ కూడా మనే. వాళ్ళకి ఇస్తే మనం ఎక్కువ సంతోషం. ఇంట్లో వాళ్ళకి ఇస్తే ఒకసారి సంతోషం, వీళ్ళకి ఇస్తే ఎక్కువ సంతోషం. పైపెచ్చి వీళ్ళు ఏం చేస్తారంటే నిరంతరాయం మన ఎదుగుదలకి కృషి చేస్తారు. నిరంతరాయం మనకెక్కడ అన్యాయం చేయరు. సెలవు పెట్టకుండా అవసరమైతేనే పెట్టి, పని చేసినప్పుడు ఎక్కడ పని ఒళ్ళు దాచుకోకుండా, కష్టపడినప్పుడు అవసరం దానికంటే ఎక్కువ కష్టపడడం. దీంతో అన్ని రకాలుగా వ్యాపారం డెవలప్ అవుద్ది. ఇప్పుడు ఒక మామూలు చిన్న వ్యాపారస్తుడు ఇవన్నీ వాడు ఇచ్చే దగ్గర ఇస్తూ, పుచ్చుకునే దగ్గర పుచ్చుకుంటూ, ఎక్కడికక్కడ ఓన్ చేసుకుంటూ, ఆస్తుల్ని పెంచుకుంటూ, వ్యాపారాలను పెంచుకుంటూ ఏరా డోలంకియా ఏ స్థాయికి వెళ్ళాడంటే కొన్ని వేల ప్లాట్లు ఎంప్లాయీస్కి ఇస్తూ, కొన్ని 100 కార్లు ఎంప్లాయీస్కి ఇస్తూ ఆ స్థాయికి ఎదిగేది. ఆయన ఎంత సంపాదించాడు. పాత నీరు వెళితే కొత్త నీరు వస్తూ ఉంటుంది. మీరు ఇవ్వండి, అది చూడండి, మీకు ఉపయోగపడేటట్టు ఉండాలి, తర్వాత ఎదరవాళ్ళకి ఉపయోగపడేటట్టు ఉండాలి, మీ స్థానం చెడిపోకుండా ఉండాలి, అన్ని రకాలుగా ఉండాలి. అంతేగాని మనం చెడిపోయి ఇంకోటి బాగు చేయాలని ఆలోచన చేయకండి. తనకు మాలిన ధర్మం పనికిరాదు. ఎస్, రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి.
శ్రీనాథ్ గారు శంకరపల్లి నుంచి నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి, గురువు గారు నమస్తే అండి. మాట్లాడండి. ఓం నమ శివ. ఎలా ఉన్నారండి? 16 ఆగస్టు 1983 అండి. 16 ఆగస్ట్ అండి. 16th ఆగస్టు సార్. 16 ఆగస్ట్ 1983 సార్. 83. ఎవరు మీదేనా అండి? నేనే సార్. ఏం చేస్తున్నారు? నేను ఎంప్లాయీ సార్, గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. మీరు మంగళవారం పుట్టినట్టు తెలుసా మీకు? అవును, మంగళవారం సార్. 3:30 PM సార్, మధ్యాహ్నం. మ్మ్. ఇది అష్టమి శుక్లపక్షము. మీరు పుట్టినప్పుడు నవమి వచ్చిందండోయ్. అష్టమి కాదు, నవమి గడియలకు వచ్చేసారు. మీరు అష్టమి చూస్తున్నట్టున్నారు. అవును సార్. ఇది వృశ్చిక రాశి. అంటే భారతీయ ఆధ్యాత్మిక సంపద ఎంత గొప్పదంటే మన టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా తీసుకోవట్లేదు. జస్ట్ ఒక 8 సెకండ్లో 150 స్టెప్స్ వేసుకుంటున్నాం ఇక్కడ. వేసుకొని తిథి, వారం, నక్షత్రం, దశలు, అంతర్దశలు, సూక్ష్మ దశలు చూసుకోవడమే కాకుండా ఏమి చూడాలి, ఏం చూస్తే కరెక్ట్, వాళ్ళేం చూస్తున్నారు, ఏం చూడాలి. ఎందుకంటే కంప్యూటర్లో చూస్తే ఒకటే కనిపిస్తుంది, మన చేతితో రాసుకుంటే ముందుది కనిపిస్తుంది, వెనకది కనిపిస్తుంది, మధ్యది కనిపిస్తుంది. సో అదొక సౌలభ్యం ఉంది మనకి, ఇంత బాగా చూసుకోవడానికి అవకాశం ఉంది. ఓ చిన్న కాంబినేషన్ చెప్తాను సార్, అవకాశం ఉంటే వేసుకొని చూడండి. ఇది వచ్చిన తర్వాత ఎన్ని మార్పులు వస్తాయో. ఒక దైవికమైన సంపద మనం చేస్తున్న పనికి తోడైతే అది జీవితాంతం ఒక పాజిటివ్గా ఉండి నెగిటివ్ ఫోర్సెస్ మన మీదకి రాకుండా విజయాలు ఎప్పుడూ మనకు అందిస్తూ ఒక మంచి పొజిషన్లో మనం పెట్టడానికి ఇది దోహదపడుతుంది. ఒక 7 ముఖాలు, 10 ముఖాలు, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి. ఏకముఖి రుద్ర స్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే 3 వేయండి, లేకపోతే ఒక్కటే వేయండి. ఆల్ ది బెస్ట్ అండి. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. కర్నూలు నుంచి రాధిక గారు నమస్తే అండి. రైట్, కాల్ కట్ అయినట్టుందండి. అయితే గురువు గారు, అయితే చాలా మంది మాట అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోరు. అంటే ఈ రోజు చెప్పిన మాట రేపటికి ఉండదు, రేపు చెప్పిన మాట ఎల్లుండికి ఉండదు. సో అలా పూటకో మాట మార్చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళ అంటే అది కూడా వాళ్ళు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఆలోచించకపోతే మళ్ళీ ప్రమాదం. వాళ్ళు మాట్లాడేసింది చూసి వీళ్ళు నేచర్ ఇంతే అనుకోక్కర్లేదు. ఒక్కోసారి తప్పనిసరి పరిస్థితుల్లో ఎదరవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర మెప్పు కోసం మాట్లాడతారు, లేకపోతే ఎదరవాళ్ళకి నొప్పి కలిగించకుండా మాట్లాడతారు. రకరకాలుగా వీళ్ళిద్దరి దగ్గర మాట్లాడకూడదు ఇది అని జాగ్రత్త పడి మాట్లాడతారు. అంతేగాని అన్ని తప్పు పట్టక్కర్లేదు. ద్రౌపది భీష్ముడిని చూసి అంపశయ్య మీద ఉన్నప్పుడు పక్కపక్క నవ్విందంట. నవ్వితే ఎందుకు నవ్వావు ద్రౌపది అని భీష్ముడు అడుగుతాడు. పితామహ ఏమి లేదు, తమరు ఇప్పుడు ధర్మరాజుల వారికి సందేశం చేస్తున్నారు, అంపశయ్య మీద గొప్ప గొప్ప మాటలన్నీ చెప్తున్నారు, చాలా బాగుంది. కానీ నా ఒలువలు అంటే చీరలు ఒలుస్తున్నప్పుడు మీరు ఏమీ మాట్లాడలేదు తాతగారు, అలాగే ఉన్నారు, ఏం మాట్లాడలేదు. ఇప్పుడు ఈ సూక్తులు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి నవ్వొచ్చింది. ఆ రోజు లేనివి ఈ రోజు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి నవ్వొచ్చింది. అంతకుమించి ఏం కాదు, క్షమించండి అంటుంది. లేదమ్మా, తప్పు కాదు, నువ్వు అడిగినట్లు తప్పు లేదు. కానీ ఆ రోజు పరిస్థితులు వేరు. ఆ రోజు నేనున్నది దుర్యోధనుడి దగ్గర, నేను తింటున్న తిండి దుర్యోధనుడిది, నేను ఉంటున్న ఇల్లు ఆయన ఇచ్చిందే, ప్రతిదీ నేను పని చేయాల్సింది దుర్యోధనుడి కోసం. దుర్యోధనుడి మెప్పు మాట్లాడకుండా ఆయన సొమ్ము తిని ఇంకోళ్ళ పాట పాడడం కరెక్ట్ కాదు. సో కాబట్టి నేను అక్కడ ఉన్నాను, నా ఆలోచనలు అలాగే ఉంటాయి, ఆ తిండి ప్రభావం అలాగే ఉంటుంది, అది రక్తంలో కలిసినప్పుడు ఆ రక్తం కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు బాణాలు తగిలాయమ్మా, శరీరం అంతా చింద్రం అయిపోయింది, బ్లడ్ కారుతూనే ఉంది, అది ప్రవహిస్తూనే ఉంది. నా ఒంటిలో దుర్యోధనుడితో తిన్న రక్తం అంతా కూడా, తన తిండితో తిన్న రక్తం అంతా కూడా వెళ్ళిపోయిందమ్మా, ఏమీ మిగలలేదు, మొత్తం పోయింది. ఇప్పుడు నా ఒరిజినాలిటీ ఉంది కదా, అది మాత్రమే మిగిలింది. అందుకనే ఇప్పుడు ఉపదేశం చేస్తున్నాను ధర్మరాజుకి, ఇప్పుడు చెప్తున్నాను, ఆ రక్తం లేదమ్మా, ఇప్పుడు ఆలోచనలు లేవంట. కాబట్టి ఎక్కడ ఏ పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడాల్సి వచ్చిందో తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కొంతమంది ఉంటారు, వాళ్ళు నోటికి ఒకళ్ళో ఇద్దరు ఉంటారు, ఇక్కడో మాట మాట్లాడితే అక్కడో మాట మాట్లాడతారు, వాళ్ళ గురించి మనం పట్టించుకోగలం. కానీ రెగ్యులర్గా మనం కూడా ఎక్కడ మాట్లాడాలో అక్కడది మాట్లాడతాం, మాట్లాడకూడదు మానేస్తాం, అంత మాత్రం తప్పు కాదు. సో అవన్నీ ఒక రాటిని కట్టక్కర్లేదు, అర్థం చేసుకొని ఆలోచించి మనం బిహేవ్ చేయాలి అంతే. అన్నీ అన్నిటికీ ఒకటే మంత్రం ఉండదు. ఎస్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు నమస్తే అండి. హలో శ్రీనివాస్ గారు, లైన్ లో ఉన్నారండి? శ్రీనివాస్ గారు, ఎస్, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. శ్రీనివాస్ గారు నమస్కారం స్వామి. ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ స్వామి. ఎలా ఉన్నారు? బాగున్నాం స్వామి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? బాబుది స్వామి. ఇవ్వండి.
19/8/1997 రాత్రి 11:50 పుట్టారు స్వామి. ఈ మంగళవారం నాడు అని తెలుసా అండి? గుర్తుందా? మంగళవారం నాడు రాత్రి. అవును స్వామి, కరెక్ట్ గా. అబ్బాయి ఎక్కడున్నాడండి ఇప్పుడు? యుఎస్ లో ఉన్నాడు స్వామి. ఎందుకు ఇది పాఠ్యమ విధి వచ్చింది రాత్రి పుట్టినప్పటికీ, బహుళ విధి, పౌర్ణమి నుంచి 2వ రోజు. ఇది కుంభరాశి. మీరు గర్వపడే స్థాయిలో అబ్బాయి చక్కగా విదేశాల్లో ఉండే అవకాశం ఉంది. మీరు గర్వపడే స్థాయిలో జాతకం ఉంది. చాలా బాగుందండి. ఎంతమంది పిల్లలు మీకు? ఆల్రెడీ జాబ్ చేస్తున్నాడు స్వామి. అమెరికాలో 5 years అయిందండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎక్కడ అమెరికాలో? అమెరికాలో ఒహాయో స్టేట్ లో ఉన్నాడు స్వామి. ఒహాయో. రైట్ అండి. ఒక్క రుద్రాక్ష చెప్తాను అవకాశం. స్వామి ఒక డౌట్, వాడు జాబ్ చేయనంటున్నాడు. నేను ఓన్ గా ఓపెన్ చేసుకుంటాడా? నేను పొజిషన్ ఆలోచన చేస్తాడు సార్. చేయనివ్వండి, మంచిదే కదా. ఇప్పుడు వాళ్ళ కష్ట నష్టం, వాళ్ళకి ఏది అవకాశం ఉందో వాళ్ళకి తెలుస్తుంది. అక్కడ ఉండి చూసుంటాడు, అనేకం చూసుంటాడు. పైపెచ్చు అక్కడ ఉండే ఆలోచనలు, అమెరికాలో ఉన్నాడు, అక్కడ ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఎలా ఉంటాయంటే అసలు ఆ సిస్టమే డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడికి అక్కడికి. అంటే ఉద్యోగం చేయడం తప్పని నేను అన్ను, వ్యాపారం చేసే అవకాశాలు వేరు. ఇప్పుడు భారతదేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ మనాళ్ళు ఏ కాలేజ్ అయినా, ఏ యూనివర్సిటీలో అయినా పిల్లాడు చదవంగానే క్యాంపస్లో మావాడు సెలెక్ట్ అయిపోతాడా, లేకపోతే చదువు అవ్వగానే ఉద్యోగం వచ్చేస్తుందా, ఏ కంపెనీలో ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఇది మనం చూస్తాం. కాలేజీలో జాయిన్ చేసినప్పుడు కానీ, యూనివర్సిటీకి ఏదైనా వెళ్ళినప్పుడు కానీ ఇది ఆలోచిస్తాం. బట్ యూఎస్లో ఆలోచన అలా ఉండదు. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటే, ఏ కాలేజీలో, ఏ యూనివర్సిటీలో పిల్లల్ని జాయిన్ చేస్తే స్టార్టప్ కంపెనీస్ ఎక్కువ ఉంటాయి. అందుకనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీస్ అన్నీ కూడా యుఎస్ బేస్డ్ కంపెనీస్. మనం గొప్పగా చెప్తాం, ప్రపంచంలో ఉన్న 39 కంపెనీలకి భారతీయులు సీఈఓలని, సిఎండీలు, సీఈఓలని మనం చెప్తాం. ఎస్, మనం సీఈఓలు, సిఎండీలే, కంపెనీలు మనకి కాదు. సుందరపిచ్చే కానీ, సత్యనారాయణ కానీ ఎవరిని చూసుకునే వీళ్ళందరూ ఎంప్లాయీసే. గొప్పగా చెప్తాం. కానీ కంపెనీస్ అన్నీ యుఎస్వి. వాళ్ళ థింకింగ్ అక్కడ ఉన్నాడు, ఆలోచన మంచిదే. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? వ్యాపారం చేస్తే వస్తుంది. ఎంటర్ప్రెన్యూర్సే డబ్బులు సంపాదిస్తారు, ఎంప్లాయీస్ కాదు. ప్రపంచవ్యాప్తంగా డబ్బు ఉన్న వాళ్ళని చూస్తే ఎవరి దగ్గర డబ్బు ఉంది అంటే ఎంటర్ప్రెన్యూర్స్ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళ దగ్గర ఉంది. తర్వాత ఇన్వెస్టర్స్ దగ్గర ఉంది, తర్వాత అథ్లెటిక్స్ దగ్గర ఉంది, తర్వాత ఇండస్ట్రీ పీపుల్. అది ఇండస్ట్రీ 3%, అథ్లెటిక్స్ 7%, 15% ఇన్వెస్టర్స్, 75% ఎంటర్ప్రెన్యూర్స్, 0% ఎంప్లాయీస్. అంటే వీళ్ళ దగ్గర డబ్బు ఉన్న వాళ్ళ సంఖ్యలో ఎక్కడ ఎంప్లాయీస్ కనిపించారు. ఇప్పుడు మనం చెప్పుకున్న సత్యనారాయణలు కానీ, సుందర పిచ్చి కానీ, టాప్ 1 lakhలో కూడా లిస్టులో వీళ్ళు ఉండరు. సో వ్యాపారం చేసి సంపాదిస్తారంటే మంచిదే, జాగ్రత్తగా చేయనివ్వండి, మీ సపోర్ట్ ఇవ్వండి. ఉద్యోగం చేస్తే నెలకు ఒకసారి జీతం వస్తుంది, వ్యాపారం చేస్తే రోజు జీతం వస్తుంది. రైట్ అండి. ఒక రుద్రాక్ష చెప్తారు, వేయండి అవకాశం ఉంటే. ఒక చతుర్దశముఖి అబ్బాయి జాతకానికి ఒక అద్భుతమైన రుద్రాక్ష అండి ఇది. ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా ఇదే ఈ రుద్రాక్ష చతుర్దశముఖి. ఈ రుద్రాక్ష వీలైతే ఇవ్వండి, లేదంటే సింపుల్గా ఒక ద్వాదశముఖి రుద్రాక్ష కూడా ఇవ్వచ్చు. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు. అయితే ఇందాక మీరు అన్నారు రుద్రాక్షలో 99% నకిలీవే ఉంటాయి, 1%ఏ మనం ఒరిజినల్వి తీసుకోగలము అని చెప్పి. అసలు రుద్రాక్షలు నకిలీవా ఒరిజినల్వి ఎలా గుర్తించాలి? మిమ్మల్ని నేరుగా కలవాలి అనుకున్న వాళ్ళకి మీరు ఎలా అవైలబుల్గా ఉంటారు? తెలుసుకునే అవకాశం చాలా తక్కువ, అసలు నకిలీ. ఎందుకంటే టెక్నాలజీ మారుతున్న కొద్దీ అవి కూడా వాళ్ళు కూడా పెరుగుతుంది, బాగా టెక్నికల్గా బాగా డెవలప్ అయ్యి ఉంటారు, నకిలీలు బాగా చేస్తారు. ఎందుకంటే కాబట్టి మనం దాంట్లో నేర్చుకొని కొనుక్కునే అంత అవసరం ఏమి ఉండదు. ఎక్కడ మంచి సంస్థల ద్వారా వెళ్ళడమే తప్ప నేర్చుకుని అదేమి ఉండదు. సంస్థలు వ్యక్తుల్ని బట్టి తీసుకోవడమే. అందులో ట్రైన్ అయి తీసుకోవాల్సినంత. మనం ఇల్లు కడితే మనం తాపి పని నేర్చుకోక్కర్లేదు, మంచి వాళ్ళు చూసుకొని కట్టిస్తే సరిపోతుంది. తర్వాత ఇక నేను ఎక్కడ అందుబాటులో ఉంటానంటే, నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి నాకు అవకాశం ఉండదు. కానీ ప్రతి గురువారం ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళడం, సౌత్ ఇండియాలో ఒక బ్రాంచ్కి వెళ్ళడం సాంప్రదాయంగా చాలా కాలంగా కొనసాగుతుంది. ఈ మధ్యలో 1 కాదు 2 చూడాల్సి వస్తుంది గురువారం నాడు. ఇప్పుడు రేపు గురువారం నాడు నేను కాకినాడ, రాజమండ్రి, పొద్దున కాకినాడలో ఉంటాను, మధ్యాహ్నం రాజమండ్రిలో ఉంటాను. సో నన్ను కలవాలనుకున్నప్పుడు ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, రికమెండేషన్స్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేం అవసరం లేదు, నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. మా అమ్మాయి శ్రావణి రేపు సోమవారం నాడు విశాఖపట్నంలో ఉంటుంది. విశాఖపట్నం పెద్ద నగరమే. సో దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావాల్సిన అవసరం లేదు.
మీరు ఒకవేళ సౌత్ ఇండియాలో ఎక్కడైనా ఈ సంస్థకి దగ్గరగా ఉండి నాతో మాట్లాడాలనుకుంటే మీరు బెంగళూరులో ఉన్నా, ఖమ్మంలో ఉన్నా, నిజామాబాద్లో ఉన్నా, కాకినాడలో ఉన్నా అక్కడికి వెళితే వాళ్ళు ఒక స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెడతారు, ఒక స్పెషల్ రూమ్లో. అటు మీరు ఇటు నేను అక్కడ కూడా ఒక్కరినే చూస్తారండి. అంతే, డైరెక్ట్గా కూర్చొని మాట్లాడుకున్నట్టు ఒకళ్ళు చాలు. ఇప్పుడు ఇంతమందిని నేను చూడాలి, ఎక్కడ సాధ్యమవుతుంది? సో చూడాలి కాబట్టి అందులో అక్కడికి కూడా ఎందుకు వెళ్ళాల్సి వస్తుందంటే, నేను ఇక్కడ హైదరాబాద్లోని బిజీగా ఉంటాను, నా పని నేను చేసుకుంటాను. ఎందుకు వెళ్ళాలంటే ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే కష్టం. నేను ఒక్కడనే వెళ్తే తేలిక, నేను ఒక్కడనే వెళ్తే కొంత ఈజీ అవుతుంది. అందరికీ అందుబాటులో ఉండే అవకాశం ఒక ఆధ్యాత్మిక సంస్థ ద్వారా ఉంటుంది కాబట్టి ఇది ఒక అవకాశంగానే నేను తీసుకుంటాను. సో అలాగే ఇప్పుడు యుద్ధం కారణంగా ఈ యుఎస్ నుంచి చాలామంది మాకు అక్కడి నుంచి పంపించిన కుదరదేమో అనేటి మెయిల్స్ వస్తున్నాయి. అది ఏముండదండి, మీకు యుఎస్ నెంబరు అందులో ఉంటుంది, అక్కడ కూడా సంస్థ ఉంది. మీరు యుఎస్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే వాళ్ళు అక్కడి నుంచే పంపిస్తారు. లేదు నాతో మీరు మాట్లాడాలనుకుంటే వాళ్ళని అడగండి యుఎస్లో. నాకు ఇండియా టైంలో కంఫర్ట్ టైంలో నేను మాట్లాడతాను, ఏమి ఇబ్బంది లేదు. రైట్ రైట్ గురుగారు, ఒక కాలర్ అడిగినారు, కాల్ తీసుకుందాం. కొత్తగూడెం నుంచి కిషన్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, గురువు గారు మాట్లాడండి. ఓకే మేడం. కిషన్ గారు. గురుగారు నమస్కారం. గురుగారు ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. గురుగారు చెప్పండి. గురుగారు మావుడి పేరు గురుగారు వేణు. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 25/10/2006 మధ్యాహ్నం 2:30. 25/10/2006 మధ్యాహ్నం 2:30. మధ్యాహ్నం, బుధవారం మధ్యాహ్నం అండి. అవును అవును గురుగారు. ఎంతమంది పిల్లలు మీకు? 2 గురుగారు. ఇది చతుర్దశి శుక్లపక్షము, శుద్ధ చతుర్దశి పున్నమి ముందండి ఇది. గురుగారు ఇది మీన రాశి, ఉత్తరాభాద్ర నక్షత్రము. ఎస్, ఈ అబ్బాయికి అబ్బాయి అండి, కొడుకా? కొడుకే గురుగారు. ఒకవేళ అమ్మాయి అబ్బాయి ఉన్న కొడుకు అడుగుతారు, అమ్మాయి దగ్గర వివక్ష. రైట్ రైట్, ఊరికేన్నారు. యా, ఈ అబ్బాయి బాగుందండి, అబ్బాయి జాతకం బాగుంది. ఓ రుద్రాక్ష ఏంటంటే వాళ్ళు చేస్తున్న పనికి ఒక సపోర్ట్, ఓ దైవికమైనటువంటి సహకారం. మనం ఉన్నదానికి ఏదన్నా ఒకటి యాడ్ అయితే కొంచెం బలం పెరుగుతుంది, చేసే పనులు తేలికవుతాయి. ఆ తోడు ఉండేది దైవికమైనది అయితే ఇంకా బాగుంటుంది. సో వీలైతే ద్వాదశముఖి రుద్రాక్ష, దశముఖి, ఈ రెండు అబ్బాయికి సంబంధించినవి. ద్వాదశముఖి సూర్యస్వరూపము, దశముఖి విష్ణు స్వరూపము. మానసిక ఒత్తిడి తగ్గడానికి దీంతో పాటు ఏమన్నా వేసుకోవచ్చు. ఇది ఒక్కటి వేసుకున్నా బాగానే ఉంటుంది. ఈ రెండిట్లో మీకు ఏది వీలైతే అది వేసి చూడండి. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో ఏమైనా దోషాలుంటే నివారించబడతాయి. ఈ రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము, ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద కదులుతూ ఉంటే వ్యతిరేక శక్తులు మన దగ్గరికి కూడా రావు, నెగిటివ్ ఫోర్సెస్ అసలు రావు. విజయాలు ఎప్పుడు మనతోనే ఉంటాయి. ఆల్ ది బెస్ట్ అండి. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. సార్ నమస్తే ప్రవీణ్ గారు. నమస్కారం. నేను గంధం ప్రవీణ్ కుమార్ అండి. 5 సెప్టెంబరు 1978 అండి. ఏం చేస్తున్నారు ప్రవీణ్ గారు మీరు? నేను ఆర్మీ రిటైర్డ్ అయ్యాను సార్. ఇప్పుడు వెరీ నైస్. మంగళవారం పుట్టినాడు తెలుసా అండి ప్రవీణ్ కుమార్ గారు? అవునండి, అవును తెలుసు. పిల్లలండి? పిల్లలు 2 పిల్లలండి. ఇది తదియా శుక్లపక్షము, అమావాస్య నుంచి 3వ తిథి. ఇది తులారాశి. బాగుందండి. ఒక 11 ముఖాలు, 7 ముఖాలు, ఏకముఖి, ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషాలకు మంచిది, ఏకముఖి రుద్రస్వరూపము. ఈ 3 హెల్త్ అండ్ వెల్త్ కాంబినేషన్. కుదిరితే 3 వేయండి, లేదంటే ఒక్కటే వేయండి. ఇది వచ్చాక చాలా బాగుంటుంది. రైట్ గురుగారు. అయితే కొంతమంది అనుకున్నదే తడుగా, అంటే లేడీకి లేచిందే పరగన్నట్టు వాళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడే డెసిషన్స్ తీసేసుకుంటుంటారు ఫాస్ట్గా. సో అలా డెసిషన్స్ తీసుకోవడం మంచిదే అంటారా? ఇప్పుడు కొంచెం ఆలోచించాలి. తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ మంచిది కాదు. ఓపిక, ప్రతిదానికి ఓపిక పట్టాలి. గౌర్ గోపాల్ దాస్ ఒక అద్భుతమైన, నాకు బాగా గుర్తు, ఎంత బాగా చెప్పారంటే, ఒక నేషనల్ అవార్డు వచ్చిన ఒక మూవీ, ఒక ఫిల్మ్, ఒక వాట్ వి కాల్డ్, ఒక మినీ ఫిల్మ్ ఏదంటుందండి, డాక్యుమెంటరీ ఫిల్మ్ లాంటి, షార్ట్ ఫిల్మ్ నేషనల్ అవార్డు వచ్చిన ఫిల్ము. అందరూ చూస్తున్నారు, నన్ను వేసి చూస్తుంటే థియేటర్లో వేసి చూస్తున్నప్పుడు అందరూ కూర్చున్నారు. ఫిల్మ్ స్టార్ట్ అయింది. ఫిల్మ్ స్టార్ట్ అయితే అంతా నిశ్శబ్దం, చీకటి, ఫోకస్ అవుతుంది స్క్రీన్ మీద, వైట్ కలర్ స్క్రీన్ ఫోకస్ అవుతుంది.
వైట్ స్క్రీన్. మొదటి నిమిషం చూశారు, వైట్ కలర్ అలాగే ఉంది. రెండో నిమిషం గడిచింది, వైట్ కలర్ అలాగే ఉంది. మూడో నిమిషం గడిచింది, మార్పు ఏమీ లేదు. 4, 5, 6, 7 నిమిషాలకి అరే ఇది ఎలా, దీనికి ఏం అవార్డు ఇచ్చారు, ఫిల్మ్ అయిపోతుంది, ఏం అవార్డు, దీనికి ఎలా అవార్డు ఇచ్చారు, ఏమీ మార్పు లేదు, స్క్రీన్లో ఏం మార్పు లేదు, టైం అయిపోతుంది. 8 నిమిషాలు గడిచింది, అలాగే ఉంది. 9వ నిమిషం కెమెరా ఒక్కసారి సీలింగ్ మీద తీసుకెళ్ళాడు, సీలింగ్ చూపిస్తున్నాడు. సీలింగ్ మీద అలా కెమెరా 9వ నిమిషంలో తీసుకొచ్చి ఒక బెడ్ మీద వేశాడు. 20 సంవత్సరాలకు ఒక కుర్రాడు, చుట్టూ చూస్తే హాస్పిటల్. ఆ పిల్లాడు మొత్తం బాడీ అంతా ప్యారలైజ్ అయిపోయింది, ఏ పార్టు కదలదు, కేవలం కళ్ళు మాత్రం సీలింగ్ని చూస్తున్నాయి. అవి అటు ఇటు తిప్పడానికి కూడా లేదు, స్ట్రైట్గా సీలింగ్ని చూస్తున్నాయి. ఇతను ఈ సీలింగ్ అక్కడి నుంచి కింద పడుద్ది. హీ హ్యావ్ టు వాచ్ దిస్ సీలింగ్ కంటిన్యూస్లీ. అతను ఈ సీలింగ్ని ఎప్పుడు ఇలాగే చూస్తూ ఉండాలి. 20 ఏళ్ల యువకుడు చచ్చే వరకు. నువ్వు 8 నిమిషాలు మూవీ చూడడానికి ఇంత తొందరపడిపోయావు, 8 నిమిషాలు వైట్ స్క్రీన్ చూడలేకపోయావు, అంత తొందరపడ్డావు. సో తొందరపాటు పనికిరాదు, ఆలోచన, కూల్, అన్నిటికీ సమాధానం. సమయం చాలా విలువైంది, జాగ్రత్తగా దాన్ని వాడుకో, లేకపోతే ప్రమాదం. రైట్, వెల్ సెడ్ అండి. ఇవాళ రుద్రాక్షల గురించి అలాగే మంచి మోటివేషన్ కూడా చాలా క్లియర్గా అందరికి అర్థమయ్యేలాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. రైట్, చూసారు కదా, ఇది ఇవాల్టి రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.